రైట్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వయనాడులో ఉప ఎన్నిక జరుగుతోంది. 2 ఎంపీ సీట్లకు ఉప ఎన్నిక జరుగుతుంది, వయనాడ్ అండ్ నాందేడ్. దేశం మొత్తం కూడా వయనాడ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇక్కడ రాజీనామా చేశారు, రాయ్బరేలీ అలాగే ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితులు ఆయన వయనాడ్ను వదులుకున్నా కూడా మా కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని చెప్పి ప్రియాంక గాంధీతో పోటీ చేయించారు. ప్రియాంక గాంధీ ఈసారి పార్లమెంటుకు వెళ్ళడం ఖాయంగా కనపడుతోంది. వస్తున్నటువంటి ట్రెండ్స్ మనం చూసినట్లయితే సుమారుగా 52,000 మెజారిటీతో ముందంజలో ఆవిడ కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఆవిడ గెలవలేదు అనే పరిస్థితి ఉండదు. సో ఆవిడ గెలుపు లాంఛనం కాబోతోంది. సో వయనాడ్లో కాంగ్రెస్కు ఉన్నటువంటి బేస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, వయనాడ్లో ఓవరాల్గా కేరళలో కాంగ్రెస్కి మంచి పట్టున్నటువంటి రాష్ట్రం, దాంతో వయనాడ్ మరింత సెంటిమెంట్గా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో అక్కడ ప్రియాంక గాంధీ గెలుపు లాంఛనమైంది. అయితే మెజారిటీ ఎంత వస్తుందనే దాని మీద కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ కంటే ఎక్కువ వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఏ విధంగా ఉండబోతోంది? మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతున్నారు దీని మీద మాట్లాడడానికి. కార్తీక్, పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది 73.57%. మొన్న రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు ఈసారి 64.53% ఉన్నటువంటి పరిస్థితుల్లో మెజారిటీ ఎంత వచ్చే అవకాశం కనపడుతుంది? కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చెబుతున్నారు? అక్కడ ట్రెండ్ని చూసినట్లయితే మనం ఏం చెప్పొచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టే 10% మేర కూడా ఈ వయనాడు ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం అయితే తగ్గింది. కానీ మెజారిటీ విషయంలో మాత్రం సోదరుడుని దాటేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తొలి రౌండ్ నుంచి కూడా 3,000 మెజారిటీ తొలి రౌండ్ లో సంపాదించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 52,000కు పైగా కూడా మెజారిటీ లీడ్ లో కూడా ప్రియాంక గాంధీ ఉన్నారు. అయితే అంతకంటే ముందుగానే తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుందని భావించినటువంటి బీజేపీ అభ్యర్థి హరిదాస్ మాత్రం కేవలం 9,000 ఓట్లతోనే అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. రెండో స్థానంలో సిపిఎం లీడర్ ఉన్నటువంటి పరిస్థితి. సో చాలా గ్యాప్ అనేది కూడా ఉందని చెప్పాలి. అసలు కనుచూపు మేరలో కూడా లేకుండా వన్ సైడ్ గా కూడా వయనాడ్ ఎలక్షన్లు అనేది కూడా కొనసాగుతుంది. ఇక్కడ గతంతో పోలిస్తే 2019తో పోలిస్తే 2024 వచ్చే కాడికి రాహుల్ గాంధీ మెజారిటీ అనేది దాదాపు 130,000 ఓట్ల వరకు కూడా తగ్గినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈసారి అత్యంత ఉత్కంఠగా ఉంటుంది, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని చెప్పి 3,60,000 మెజారిటీతో గెలిచారు ఆయన. మళ్ళీ ఆ స్థాయిని అందుకోగలుగుతారా ప్రియాంక గాంధీ? ఖచ్చితంగా అందుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ట్రెండ్స్ చూసుకుంటే మాత్రం వన్ సైడ్ గా కూడా కనబడుతుంది. దాదాపు ఇప్పటి వరకు రౌండ్లన్నింటినీ కూడా పరిశీలన చేస్తే మెజారిటీ లీడ్ లో కూడా ప్రియాంక గాంధీ ఉందని చెప్పుకోవాలి. కనీస పోటీలో కూడా ఎవరైతే నవ్య హరిదాస్ లేరని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా నవ్య హరిదాస్ కు వచ్చినటువంటి ఓట్లు చూసుకుంటే కేవలం 10,000 ఒకే పరిమితమైనటువంటి పరిస్థితి. అక్కడ ఆబ్వియస్ రీజన్స్ తోటే ఆవిడని పోటీ పెట్టినట్టు కనపడుతుంది. బీజేపీ గెలవరు అనే ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి. సరే, ఒక ప్రయోగం చేద్దామనే ఒక ఉద్దేశంతో నవ్య హరిదాస్ నిలబెట్టినట్టు కనపడుతుంది. కాకపోతే మెజారిటీ ఎంత అనే దాని మీద వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంది. వయనాడులో ఏంటి పరిస్థితి, ఎట్లా ఎవరు గెలుస్తారనే దాని మీద. అంటే ఆ నియోజకవర్గం అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకోవాలి. ఎక్కువగా అత్యధికంగా ముస్లిం ఓటర్లు అనేది కూడా వయనాడు ప్రాంతంలో ఉంటారు. అందువల్లే వరుసగా కూడా రాహుల్ గాంధీ కూడా వరుసగా గెలుస్తూ వచ్చారు. ఈసారి కూడా అలాగే గెలిచారు. ఆ తర్వాత ఉప ఎన్నికలు కూడా రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా 3 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కలపట లాంటి నియోజకవర్గంలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి సై అంటే సై అనే విధంగా కూడా నియోజకవర్గంలో ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి లేకుండా ఈసారి మాత్రం కలపట లాంటి నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో వన్ సైడ్ గా కూడా అత్యధికంగా కూడా ఓట్లు అనేది కూడా ప్రియాంక గాంధీ సాధిస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలిన నియోజకవర్గంలో కూడా సేమ్ ట్రెండ్ అనేది వస్తుందని మాత్రం కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే కూడా సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా గతంలో ఏదైతే సోదరుడికి వచ్చినటువంటి 2024లో 3,80,000 ఓట్ల వరకు కూడా మెజారిటీ వస్తుంది. దానికి ఖచ్చితంగా బీట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అయితే పోలింగ్ పర్సంటేజ్ దాదాపు 10% మేర కూడా తగ్గినప్పటికీ కూడా ఖచ్చితంగా దాటుతారనేటువంటి నమ్మకాన్ని అయితే ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అక్కడ సంబరాలను కూడా ప్రారంభించడం కూడా జరిగింది. అయితే కనీస పోటీ అయినా కూడా ఇస్తారని చెప్పి భావించినప్పటికీ నవ్య హరిదాస్ మాత్రం పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పాలి. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది. కౌన్సిలర్లుగా 2 సార్లు గెలిచారు. సో తాను లోకల్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనము లేదనే చెప్పాలి. మరోవైపు సిపిఐ నేతగా ఉన్నటువంటి ఆయన కూడా దిగినప్పటికీ కూడా గతంలో కూడా ఆయన భారీగా ఓట్లు అనేది కూడా సాధించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆయన ఈసారి తాను ముందంజలో ఉంటారని చెప్పి భావించారు. అయినప్పటికీ కూడా ఆయనకు కూడా వెనుకంజలే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే సత్యన్ ముఖర్జీకి గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఆయన్ని కూడా పూర్తి స్థాయిలో తిరస్కరించారు. కేవలం ప్రస్తుతానికి ఆయన 14,000 ఓట్లతోనే ఉన్నారు. 2వ స్థానంలో సిపిఐ ఉంటే 3వ స్థానంలో
ఏదైతే నవ్య హరిదాస్ బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వన్ సైడ్ ఎలక్షన్ అనేది వాయనాడ్ లో జరుగుతుంది. వాయనాడ్ లో కొన్ని ఇన్సిడెంట్లు జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైతే పెద్ద ఎత్తున ఐస్లాండ్స్ జరిగినటువంటి వీళ్ళిద్దరూ వెళ్ళారు, పరిశీలన చేశారు, ప్రతి ఒక్క హాస్పిటల్ కు వెళ్ళారు, మేము అండగా ఉంటామన్నారు. అయితే అనుకున్న విధంగా అక్కడ ఉన్నటువంటి వాయనాడ్ ప్రజలకు ఆయా గ్రామాలు 3 గ్రామాలు, ముండకే గ్రామంతో పాటు మరొక 2 గ్రామాలు ఏదైతే పూర్తి స్థాయిలో యొక్క దానికి రాళ్ళదాడికి మొత్తం కూడా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి. అలాంటి వారందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయలేదనేటువంటి భావన వాళ్ళలో ఉంది. ఆ భావనను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మరింత ఎక్కువగా కూడా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేశాయి. అందుకే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలతో పాటు ప్రియాంక గాంధీ కూడా అక్కడే ఉండి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఓ వైపు రాహుల్ గాంధీ మహారాష్ట్ర, జార్ఖండ్ చూస్తూనే అదే తరహాలో వాయనాడ్ ను కూడా దృష్టి పెట్టారు. ఎందుకంటే తన తర్వాత తన సోదరి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ గెలవాలి, అది కూడా గెలిచింది కూడా భారీ స్థాయిలో గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ కూడా యాక్షన్ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అన్ని కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్ అనేది కూడా పనిచేయడం కారణంగానే ఇంతటి మెజారిటీలో వన్ సైడ్ గా ప్రియాంక గాంధీ అయితే దూసుకువెళ్తుందని చెప్పాలి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్. అది వాయనాడ్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త సంతోషకరమైనటువంటి వార్త అయినప్పటికీ కూడా అటు మహారాష్ట్ర, జార్ఖండ్లో పరిస్థితి దానికి భిన్నంగా కనపడుతోంది.